అనిల్ గారు ఎంత ఇచ్చారా? 3 రూపాయలు. ఈయన కొట్టేది మాత్రం 300 కోట్లు, ఇచ్చేది మాత్రం 3 రూపాయల. సర్లే, రోజా గారు ఎంత ఇచ్చారు? రోజా గారి దగ్గర పెద్దగా డబ్బులేం పర్లేదురా. అమ్మో, ఆ దగ్గర నుంచి దెబ్బలు పడకుండా వచ్చోలేరా, అదే నీకు 10,000. ఈ రూపాయి ఎవరిచ్చారా? సుధీర్ రా. ఆయన ఎవరి దగ్గర అడుక్కున్నాడో పోయి ఆయనకే ఇచ్చారా. మళ్ళీ ఇవ్వడం ఎందుకురా? అడుక్కొని తినేవాడి దగ్గర గీక్కొని తినడం తప్పురా. లాషాషికి ఏమి ఇవ్వలేదేంట్రా? వాళ్ళకి ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదంట్రా, ఇంకా మనకేమిస్తారు? పొద్దున ఒక మహానుభావుడు 100 రూపాయలు ఇచ్చాడ్రా. అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సల్లగా ఉండాలి. 33 రూపాయలు పంచుకుందాం. సుధీర్ రూపాయి కమిషన్ ఇచ్చి మిగతా చిల్లర తీసుకురా. హలో మాస్టర్, నా దగ్గర చిల్లర లేదు, ఏం లేదు, మీరు వెళ్ళండి. చిల్లరోడి దగ్గరే చిల్లర లేనప్పుడు ఇంకొకటి దగ్గర ఉంటాయిరా. అయ్యయ్యో, అరే నీకు ఉందిరా కామెంట్స్ లో. ఇలా అడుక్కుని బదులు ఏదైనా మంచిగా పని చేసుకోవచ్చు కదా. నువ్వు ఇస్తావా పని? నేను ఎందుకు ఇస్తానా పని? మరి ఎందుకు అడిగారు? మంచి మాటలు చెప్పమంటే మంచిని సత్యనారాయణ అందరూ ముందుకు వస్తారు. పని అంటే చాలు పొలోమని పారిపోతారు. ఈ ఆన్లైన్ వచ్చాక సుధీర్ బుర్ర ఖాళీగున్నట్టు, మన షో మెంటర్స్ ఖాళీగున్నట్టు మా బొచ్చులు కూడా ఖాళీ అయ్యాయి మేడం. ఎందుకురా? ఇంతకు ముందు రోడ్ మీద పోతుంటే ఎంత డబ్బులు దొరికేవి. ఈ ఆన్లైన్ వచ్చాక డబ్బులు చూడడమే కష్టం అయిపోయింది మేడం. రోజా గారు, మీరు చేతులారా డబ్బులు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? చాలా రోజులైందిరా. అనిల్ గారు, చెక్కులు తప్ప చేతిలో డబ్బులు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? నేర్లైందమ్మా. ఈ ఆన్లైన్ వచ్చాక మాకే కాదు దొంగల గొడవ బాధ లేకుండా పోయింది. మీ కష్టం సుధీర్ కూడా రాకూడదురా. అందుకే మేడం అప్డేట్ అయ్యాం. ఈ సేవ మీ సేవ లాగే ఈ ఆన్లైన్ సేవ అందుబాటులోకి తెచ్చాం. స్కాన్ చేయండి, మీ పాపం పోగొట్టుకోండి. స్కాన్ చేయండి, స్కామ్ చేయండి. అయినా చీప్ గా అడుక్కోవడం ఏంటి? చీప్ కాదు మేడం, మన 40 మంది ఉన్న ఈ సెట్ లో 1, 2, 3, 4 4 ముష్టాలు ఉన్నామండి. ఇంత పెద్ద హైదరాబాద్ లో 4,44,315 మంది ఉన్నామండి. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే 7,78,399 మంది ఉన్నామండి. ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే 6,79,715 మంది ఉన్నామండి. ఇంకా మన 2 తెలుగు రాష్ట్రాలు కలిపితే 14,76,999 మంది ఉన్నారండి. అడుక్కోవడం చీప్ కాదండి, చీప్ కాదు. అమ్మా అశోక్, కొన్ని వాటర్ ఇవ్వరా. ఇంత పెద్ద డైలాగ్ చెప్పిన తర్వాత చూసారా, మీరే వాటర్ ని అడుక్కుంటున్నారు. ఇదిగో ఒక నవ్వుతా పేరెంట్స్ ఉన్నారే, మా పిల్లలకి పెద్ద క్యారెక్టర్ ఇవ్వండి మెంటర్స్ ని అడుక్కుంటారు. ఇదిగో నవ్వుతా పిల్లలు ఉన్నారే, మాకు పెద్ద డైలాగులు రాయండి అన్నా అని రైటర్ ని అడుక్కుంటారు. మెంటర్స్ వచ్చి క్లోజప్ పెట్టమని అడుక్కుంటారు. అంతెందుకు, మన డార్లింగ్ ప్రభాస్ ఛత్రపతి మూవీలో ఒక్క అడుగు అని అడిగాడు. ఇంకా మనమే అంతా మా బొచ్చులో రూపాయి పిల్లలంతా. హలో మాస్టర్, నేను ఇప్పటిదాకా ఎవరిని అడుక్కోలేదు తెలుసా? బాబు, కొద్దిగా ఫేస్ రైట్ టర్న్ ఇచ్చుకో అమ్మా. అడుక్కోవడం స్టార్ట్ అయింది నీ నుంచి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? అందరి గురించి చెప్పా, మరి రోజా గారి గురించి చెప్పలేదన్నా? పోయి పుల్లినట్లో తలకాయ పట్టమంటాడు ఎవడండి ఈడు? అన్నా నువ్వు నిజంగా చాలా గ్రేట్ అన్నా. ఎందుకురా? ఇప్పటిదాకా రోజా గారికి అందరు బిస్కెట్లు వేశారు, కానీ నువ్వు మాత్రం డైరెక్ట్ గా రాకెటే అన్నా. అయినా ఈ వర్క్ కరెక్ట్ కాదండి. ఇప్పుడు నీ 1 కోటి రూపాయలు ఇస్తా నువ్వేం చేస్తావు? ఏముంది, హ్యాపీగా బ్యాంకులో వేసుకొని వచ్చి ఇంట్రెస్ట్ హ్యాపీగా బ్రతికేస్తాను. అదే 1 కోటి రూపాయలు మాకు ఇచ్చాడనుకో, బంగారం బొచ్చు చేయించుకొని మళ్ళీ అడుక్కుంటాం. వర్క్ ఈజ్ వర్షిప్, అడుక్కునేవాడు ఎపి.
అసలు రెస్పెక్ట్ పుట్టిందా మా నుంచి? అదేలా? మేము మర్యాదగా అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అడుగుతాం. వాడు పోరా అన్నా మేము ఏరా అనం. అయ్యా అని మర్యాదగానే అంటాం. మీ డైలీ ఇన్కమ్ ఎంత? చెత్త ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఇంటికి వచ్చి ఎంత? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయినా మీకు అడుక్కోవడం తప్పని ఎవరు చెప్పలేదా? చెప్పారు. ఎవరు? ఇంకో అడుక్కునేవాడు. ఎప్పుడు? ఇప్పుడే. ఇలాంటోడే అంట. సంక్రాంతి కొత్తున్నాం సినిమా మొత్తం చూసి ఐశ్వర్య రాజేష్ గారు వెంకటేష్ గారికి ఏమైందన్నారంట. ఇదంతా విన్నా కూడా అడుక్కోవడం తప్పే అంటావా? అనిల్ గారు, మేము మీ సినిమా ఇండస్ట్రీకి చాలా డబ్బులు ఇచ్చామండి. ఎలా ఇచ్చావమ్మా? బిచ్చగాడు బ్లాక్ బస్టర్ మూవీ మా బొచ్చల నిండా చిల్లరేసుకొచ్చి బాక్స్ ఆఫీస్ మీద కొమ్మరించాం. రీసెంట్ గా రిలీజ్ అయిన కుబేర కుంభస్థలాన్ని బద్దలు కొట్టింది. పేరులో కుబేరుడు ఉండొచ్చు కానీ లోపల క్యారెక్టర్ మాత్రం మా బిచ్చగాడే. మేమేమిదో మిమ్మల్ని అడుక్కుంటున్నామని మమ్మల్ని బెగ్గర్స్ అంటారు. కానీ సిచ్యువేషన్ వస్తే అందరూ బెగ్గర్సే. అర్థం కాలేదయ్యా స్వామి. నీకు అర్థమై ఉంటే ఎప్పుడు ఎంటర్ పాస్ అయ్యో అడిగిలే. అడిగి అడిగి మీరే ఎక్కువ పడిపోండి. ఎందుకు వెనక్కి పడిపోయి ఒక హీరో డైరెక్టర్ ఛాన్స్ కోసం అడుక్కుంటారు. వాళ్ళిద్దరిని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మా సినిమా చేయండి అని అడుక్కుంటారు. ఒక పొలిటీషియన్ ప్రజల్ని ఓట్ల కోసం అడుక్కుంటారు. తీసుకున్న డబ్బులకి మీరేమైనా కామెడీ చేయండి అని ఈ షో డైరెక్టర్ మెంటర్స్ ని అడుక్కుంటాడు. నువ్వు ఇక చేసింది చాలయ్యా బాబు, ఇక నువ్వు ఆపేయని ఆడియన్స్ సుధీర్ ని అడుక్కుంటారు. బాబు ఎంత మంది అడుక్కుంటే లేని తప్పు మేము అడుక్కుంటే వచ్చిందా? నాదే తప్పు. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఐఎమ్ సారీ. బాబు ఇక నువ్వు అడుక్కునే టైం వచ్చిందిరా. జడ్జిమెంట్. జోబులోకి పోయిందేంటి? బిచ్చగాళ్ళ దగ్గరే దోచుకుంటాడు. నా దగ్గర చిల్లర లేదే. ధర్మం చేసావు అనుకో పుణ్యాత్ముడు అవుతావు, చేయలేదనుకో పాపత్ముల్లా మిగిలిపోతావు. ఇప్పుడు నువ్వు పుణ్యాత్ముడు అవుతావా లేకపోతే ఎప్పటిలా పాపత్ముల్లా మిగిలిపోతావా? అరే ఏంట్రా ఇది? బాబాయ్ మీతో నాకు ఎందుకులే గానీ 100 ఉంది, పండుగ చేసుకోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇప్పుడు అడుక్కోండి కామెంట్స్ కోసం. అమ్మా అమ్మా ఏ క్యారెక్టర్ లోకి అలా పరకాయ ప్రవేశం చేస్తాడు. అయ్యా అనిలయ్యా. రోజా గారు నిజమేరా, ఈ ప్రపంచంలో అందరూ అడుక్కునే వాళ్ళే. మేము ఓట్లు అడుక్కుంటాం, సార్ వాళ్ళు ఏమో సినిమా పర్ఫార్మెన్స్ అడుక్కుంటారు. రే బాగా చేయండి అని ఆర్టిస్టుల దగ్గర. మన సుధీర్ ఏమో అమ్మాయిల దగ్గర ప్రేమ అడుక్కుంటాడు. రుత్విక్, నీ బాడీ లాంగ్వేజ్, నీ డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ రా. థ్యాంక్ యూ మ్యామ్. భలే చేస్తున్నావు. ముగ్గురు టైమింగ్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ నైస్. సార్ ముగ్గురు చాలా బాగా చేశారు. వాడు మరీ డైరెక్ట్ గా చెప్పేసాడు మేము సినిమాలు అడుక్కుంటాం, సో వాళ్ళేమో పేమెంట్ అడుక్కుంటారు. థ్యాంక్స్ రా, చూసుకుంటారు రుత్విక్.